ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకొని కండ్లు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠముగా కలిగి ఉన్నవాడా, ఆకాశము మహాకాశము పట్టజాలని ఆత్మస్వరూపుడైన ప్రభువా, అగ్నిజ్వాలల వంటి నేత్రాలను, అపరంజిని పోలిన పాదములను కలిగిన వాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు నా మమ్మలను సజీవులుగా ఉంచి నాయన, గత వారమంతా కూడా మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మేము చేయి పనులన్నిటినీ విజయవంతంగా మీరు జరిగించినందులకై మీకు మా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. లోకములో ఎన్నో ఆపదలు కీడులు జరుగుతున్నప్పటికీ వాటిల్లో ఏది కూడా మాకు సంభవింపకుండా నిరంతరము మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడా, మా మధ్యన మీరు సంచరించండి. యేసు నామాన్ని మహిమపరచడానికి, యేసు నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని యోగ్యంగా జరిగించడానికి ప్రియ ప్రభువా, మా అపరాధములన్నింటినీ దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీ పవిత్రమైన శిలువ రక్తధారుల చేత మమ్మల్ని అందరినీ కడిగి మమ్మల్ని పవిత్రపరచమని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని నీ వాక్యమును బట్టి ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా నీ రక్తధారులతో కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేయండి. ఈ ఆరాధన కార్యక్రమానికి నీవే అధ్యక్షుడివై, నాయకుడివై, అధిపతివై, యజమానుడివై నడిపించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్దురపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్దురపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను రక్షించువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను రక్షించువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్దురపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్దురపోడు. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి
రక్షించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ప్రజా హల్లెలూయా. నమ్మదగిన వాడా నా యేసు రాజా, నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా. నమ్మదగిన వాడా నా యేసు రాజా, నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా. నమ్మదగిన వాడా నా యేసు రాజా, నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా. నమ్మదగిన వాడు మోసే ఇల్లంతటిలో, నమ్మదగిన
తగిన వాడ నా యేసు రాజా నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా నమ్మదగిన వాడ నా యేసు రాజా నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా నమ్ముకుందునయ్యా నిన్నే యేసు రాజా. హల్లెలూయా. ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు
సింహాసనమును నాకి చుటలో నీకు అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన తలలో ఉంచుకొని కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గత కాలమంతా కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన రీతిగా ఇంతవరకు నాయన నీవు మమ్మలను సురక్షితంగా కాపాడినందుకు నీకు వందనాలు. అనుదినము ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మా ప్రయాణం అంతట్లో నీ హస్తం మాకు తోడుంచి ఏ కీడు ఆపద మాకు కలగకుండా మమ్మలను కాపాడినందులకు మీరు చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, మేము అర్పించిన అర్పణను హేబేలు అర్పణ స్వీకరించిన రీతిగా మా అర్పణను కూడా మీరు అంగీకరించి మా స్తుతుల మీద నిరంతరము నీవే ఆసీనుడు అయి ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను.
ఈ సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు నాయన. నీ వాక్యము జుంటె తేనెదారుల కన్నా మధురమైనది గనక నీ వాక్కు ద్వారా నాయన మమ్మలను ఆదరించండి. నీ వాక్కు ద్వారా మా కనుల కన్నీరు తుడవండి. నీ వాక్కు ద్వారా మమ్మలను బలపరచండి, ధైర్యపరచండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సులను మీరు మాకు అనుగ్రహించండి. లోబడుటను మాకు నేర్పించు నాయన. రాబోతున్నటువంటి నీ మహిమ కలిగిన రాకడలో మేమందరము ఎత్తబడినట్లు నాయన, మాలున్నటువంటి నీకు ఆయాసకరమైన క్రియలను మేము విడిచిపెట్టి మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వాక్కు ద్వారా సరిదిద్దుకొని నీ మార్గములో నడిచి నమ్మకంగా నిన్ను సేవించుటకు, నిన్ను వెంబడించుటకు మాకు సహాయము చేయమని ఈ రోజున విత్తబడుతున్న వర్తమానము ప్రతి హృదయములో కూడా నూరంతలుగా ఫలింప చేయమని యేసునామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యములో నుంచి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 21, 22 వాక్యాలను చదువుకుందాం. ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. ఇక్కడ దేవుని ప్రజలు దేవుని మర్చిపోయారని వ్రాయబడి ఉన్నది. ఏ పరిస్థితిలో వారు దేవుని మర్చిపోయారు, ఏ స్థితిలో వారు దేవుని మర్చిపోయారు అని మనం ఆలోచిస్తే, ఐగుప్తులో గొప్ప కార్యములను జరిగించినటువంటి ఆ దేవుణ్ణి, హము దేశములో ఆశ్చర్య కార్యములను జరిగించినటువంటి దేవుణ్ణి, ఎర్ర సముద్రము దగ్గర భయము పుట్టించినటువంటి క్రియలను చేసినటువంటి తమ రక్షకుడైనటువంటి దేవుణ్ణి ఇశ్రాయేలీయులు మర్చిపోయారని మనం చూస్తున్నాం. అయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 23 అలాగే 24 వాక్యాలలో మనం చదివినట్లయితే ఇలాగున వ్రాయబడి ఉన్నది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణమును దేవుడు జ్ఞాపకం చేసుకొనెను అన్న మాటను మనం చూస్తున్నాం. అయితే దానికి ముందు ఇశ్రాయేలీయులు తాము చేయించినటువంటి ఆ వెట్టి పనులను బట్టి ఆకాశమందలి దేవునికి వారు మొర్ర పెట్టారని బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగనే నిర్గమకాండము 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. కాబట్టి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలుగా ఐగుప్తుల యొక్క దాసత్వం క్రింద మ్రగ్గిపోయారు. ఇశ్రాయేలు చేత కఠినమైనటువంటి సేవ చేయించేవారు. అది ఇటుకల పని కావచ్చు, జిగటమంటి పని కావచ్చు, పొలములో చేసేటువంటి ప్రతి పని విషయంలో కూడా కఠినమైనటువంటి సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. చాలామంది ప్రాణం విసిగితే సాధారణంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. అయితే ఇశ్రాయేలీయులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అని మనం ఆలోచిస్తే, ఒక బలమైనటువంటి దేవుడు
తమకు తోడుగా ఉన్నాడు. ఈ దాసత్వము ఇంకా ఎంతో కాలము మాకు ఉండదు. మా దేవుడు ఒక దినాన మమ్మలను కరుణిస్తాడు, మమ్మలను కనికరిస్తాడు. ఈ బానిసత్వము నుంచి, ఈ దాసత్వము నుంచి మమ్మలను విడిపిస్తాడు అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో వారు సాగుతూ ఆకాశమందలి దేవునికి మొర్రపెట్టుకుంటున్నారు. కనుక వారి యొక్క నిట్టూర్పులను ఆలకించినటువంటి దేవుడు, వారి కన్నీటిని చూసినటువంటి దేవుడు ఒక దినాన తన ప్రజలను విడిపించాలని తలంచాడు. అయితే మోషే దేవుని యొక్క దృష్టిలో ఒక యోగ్యుడైనటువంటి నాయకుడుగా, ఒక సమర్థుడైనటువంటి నాయకుడుగా కనబడినందుచేత మండుచున్నటువంటి పొదలో మోషేకి దేవుడు ప్రత్యక్షమై స్వరముతో దేవుడు మాట్లాడి అతడికి అభిషేకమిచ్చి తన శక్తినిచ్చి అతన్ని ఇశ్రాయేలు చెంతకు పంపించాడు. ఇశ్రాయేలీలు ఒక నాయకుడు తమను దాసత్వం నుంచి విడిపిస్తాడు అని వారు నమ్మి ఆకాశమందలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తాము పెట్టిన మొర్ర, తాము విడిచినటువంటి కన్నీళ్లు దేవుడు విన్నాడు, చూశాడు అని వారెంతో సంతోషించారు. వారి కన్నుల ఎదుట 10 రకములైనటువంటి సూచక క్రియలు మోషే ద్వారా దేవుడు జరిగించి, ఆ 10వ సూచక్రియ జరిగిన మీదట ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి వారిని పంపించి వేశాడు. వారు 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఐగుప్తీయులు మరలా ఇశ్రాయేలీలను పట్టి తమ దేశానికి బానిసలుగా తీసుకొని పోవటానికి ప్రయత్నించినప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచి ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. వారిని పట్టి బంధించి వెనుకకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించినటువంటి ఈ ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రములో ప్రవేశించి ఆ ఎర్ర సముద్రములోనే ఊపిరాడక వారు చనిపోయారు. ఈ అద్భుతాలు తమ కన్నులారా చూచినటువంటి ఇశ్రాయేలీలు ఆ సముద్రము దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి ప్రతి రాత్రి దేవాది దేవుడు మన్నాను కురిపిస్తూ ఉంటే ఆ మన్నా అనేటువంటి ఆహారాన్ని తెచ్చుకొని, అది కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉంటుంది, దాన్ని దంచి రొట్టెలు చేసుకొని తింటూ ఉండేవారు. మాకు ఐగుప్తు దేశములో కీరకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు జ్ఞాపకంలోకి వస్తున్నాయి. చవిసారములైనటువంటి ఈ మన్నా మాకు అసహ్యమైపోయిందని చెప్పి, మాకు మాంసము కావాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు సముద్రము నుంచి ఒక బలమైన గాలి పంపించి పూరేడు అనేటువంటి ఆ పక్షులను ఇశ్రాయేలీలు కాపురం ఉంటున్నటువంటి వారి నివాసాల యొద్ద పడవేసినప్పుడు ఆ పక్షులను వారు చంపుకొని ఆ మాంసాన్ని వారు తిన్నారు. చేదు నీళ్లు తాగవలసి వచ్చినప్పుడు ఆ చేదు నీళ్లను మధురముగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలీలకు ఎండ తగలకుండా, రాత్రిపూట చీకటి అనేటువంటిది వారికి కలుగకుండా పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారికి వెలిగిచ్చి వారి కాళ్ళకు వాపు రాకుండా, వారి వస్త్రములు మాసిపోకుండా, వారిని వారి పశువులను నిత్యము కాపాడుతూ
శత్రువులు వారికి ఏ హాని కూడా తలపెట్టకుండా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలు చేతిలో దేవుడు వారిని ఓడించి పలు విధములుగా దేవుడు వారికి తోడుగా అండగా ఉండి నడిపిస్తే ఇన్ని కార్యములు వారు తమ జీవితంలో పొందుకొని కూడా ఒక రోజున అహరోను దగ్గరకు వచ్చి, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, ఇదిగో మా కొరకు ఒక దేవతను తయారు చేయమన్నప్పుడు వారిచ్చినటువంటి బంగారమును పోతపోసి ఒక దూడ వంటి ఆకారమును తయారు చేసినప్పుడు ఆ దూడను వారు తమ దేవతగా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదేని దాని ఎదుట సాగిలపడి దాన్ని పూజించారు. ఆ సమయంలో మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీద 40 దినాలు రాత్రింపగళ్ళు గడిపాడు. ఇలాంటి పరిస్థితుల్లోనికి ఇశ్రాయేల్ జనాంగము దిగజారిపోయారు. అందుకే ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, ఐగుప్తులో గొప్ప కార్యములను, హమ్ము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము దగ్గర భయము పుట్టించే క్రియలను చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఒక సముద్రము 2 పాయలుగా చేలాలంటే అది చిన్న విషయం కాదండి. బలమైనటువంటి ఒక గాలిని పంపించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడమే కాకుండా దాని అడుగు భాగము దేవుడు పంపినటువంటి గాలి చేత అది ఆరిపోయానని బైబిల్ చెప్తా ఉంది. తమ కన్నులారా ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోతా ఉంటే ఏ నేత్రాలతో చూశారో అదే మనుషులు, ఆకాశం నుంచి మన్నా కురుస్తూ ఉంటే తెచ్చుకొని తిన్నటువంటి అదే మనుషులు, పూడేరులను చంపి మాంసం తింటున్నటువంటి ప్రజలు ఎంతో సులువుగా దేవుని మర్చిపోయారు. ఈరోజున మన జీవితాల్లో కూడా లోకము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అనేక కుటుంబాల్లో శాంతి లేదు, అనేక కుటుంబాల్లో ఆరోగ్యం లేదు, అనేక కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులు బాగులేవు, కుటుంబాల్లో కలహాలు, నిందలు, అవమానాలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అయితే జీవాధిపతి అయినటువంటి ప్రభుని మనము స్వీకరించాము. ప్రభువును మన స్వంత దేవునిగా, మన రక్షకునిగా మనం అంగీకరించాము. ఆయనను అంగీకరించే విషయంలో కొన్ని సమయాలలో మన స్వంత కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు అనేక రకాలైనటువంటి మాటల చేత మనల్ని వేధించి ఉన్నారు, అపహాస్యము చేసి ఉన్నారు. అనేక అవకాశాలను మనము కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ రోజున మన జీవితంలో ప్రభుతో కొనసాగుతూ ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయిన రీతిగానే మనమును కూడా ఆయన మర్చిపోయామేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని దావీదు 103వ కీర్తనలో సెలవిస్తా ఉన్నాడు. గొర్రెలు కాసేటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు గనుక ప్రభు చేసిన ఉపకారములలో దేన్ని మరువకు అంటున్నాడు. ఒకప్పుడు దేవుని నమ్ముకోక మునుపు మన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది, ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆ లెక్కలేనటువంటి మేలులను, ఉపకారములను ఆస్వాదిస్తూ అనుభవిస్తూ కృతజ్ఞతగా ఉండవలసినటువంటి మనము కృతజ్ఞతాహీనులుగా ఒకవేళ మారిపోతున్నామేమో.
మొర్రపెట్టగా దేవుడు ఆలకించి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దాస్యం నుంచి విడిపిస్తే, మార్గంలో తినుటకు వారికి ఆహారమును ఆకాశము నుంచి వారికి అనుగ్రహిస్తే, వారు కృతజ్ఞతతో దేవుని ఆరాధించవలసిన వారు, ఆయన విధించిన ఆజ్ఞలను పాటిస్తూ వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి సంతోషంగా ప్రయాణం చేయాల్సినటువంటి ఇశ్రాయేల్ జనాంగము మార్గాయాసము చేత వారు మోషే మీద సనుక్కోలేదా, అహరోను మీద సనుక్కోలేదా, మిరియాము మీద సనుక్కోలేదా? ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రభు చేసిన మేలులను ఆస్వాదిస్తూనే, అనుభవిస్తూనే దేవునికి విరోధంగా కొన్ని సమయాల్లో మనం మాట్లాడుతున్నామేమో. చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఒక నింద, అవమానము ఎదురైనా, నాకే ఇందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొన్ని సమయాలలో ప్రభువునే మనం ప్రశ్నిస్తున్నామేమో, ప్రభువునే మనము ఎదురిస్తున్నామేమో. ఒక్కసారి యోసేపును జ్ఞాపకం చేసుకుంటే, తన యవ్వన కాలమందు తాను చెయ్యని నేరానికి అతడు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో ఒక ఖైదీగా ఉంటూ ఒక స్త్రీని తాను పాడు చేయడానికి ప్రయత్నించాను అనేటువంటి ఒక నింద ఆయన మీద మోపబడి చెరసాల్లో అతడు ఎంతో వేదన చెందాడు. అయితే నిందకు ప్రతిగా మన ప్రభువు రెట్టింపు ఘనతను అనుగ్రహించే దేవుడు. కొంతకాలము శ్రమ అనుభవించాలి. శ్రమ వెనకాతలే ఉన్నతమైనటువంటి దీవెన, ఆశీర్వాదము మనకు కలుగుతుంది. యోసేపును మనం పరిశీలిస్తే, తన యవ్వన కాలమందు 30వ ఏట ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో కనినటువంటి ఆ కల భావమును ఆ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు చెప్పలేకపోయారు. అయితే ఆ కలభావాన్ని యోసేపునకు దేవుడు బయలుపరిచిన కారణము చేత యోసేపు చెప్పిన కల ప్రకారముగా జరుగుతుందని రాజు విశ్వసించి నమ్మి, ఐగుప్తు దేశములో రాజు మొదటి రథం మీద పరిపాలిస్తే రెండవ రథం మీద యోసేపును నిలువబెట్టి ఐగుప్తు దేశీయులందరి చేత అతనికి వందనము చేయించాడని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో కూడా శ్రమ వెనకాతల, నింద వెనకాతల, రోగము వెనకాతల, ఆర్థిక ఇబ్బందులు వెనకాతల, అపహాస్యము వెనకాతల ఒక ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు మన కొరకు ఖచ్చితంగా దాచి ఉంచాడని మనము నమ్మి, దేవుడు మన జీవితంలోనికి అనుమతించినటువంటి ప్రతి శ్రమను కూడా సహించవలసిన వారమై ఉన్నాం, భరించవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేల్ జనాంగము దేవుని మర్చిపోయిన రీతిగా మనము కూడా దేవుని మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన మనను నిరంతరము జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అయినటువంటి అహజ్యా తల్లి
తన కుమారుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకొని రాజవంశానికి చెందినటువంటి వారిని చంపి ఆమె ఇశ్రాయేలీయుల మీద రాణిగా పరిపాలన చేయడం ప్రారంభించింది. ఆమె కొంతకాలం ఇశ్రాయేలీయుల మీద రాణిగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆమెకు ఒక విషయము మరుగు చేయబడింది. అదేంటంటే అహజ్యా యొక్క కుమారుల్లో ఒక్కడు ప్రాణముతో బయటపడ్డాడు. యాజకుడైనటువంటి యెహోయాదా, ఆయన భార్య యెహోషబాతు, వీరిరువురు కలిసి యోవాషు అనేటువంటి ఆ రాజకుమారుణ్ణి తప్పించి అతనికి 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు లోకానికి తెలియకుండా ఆ కుర్రవాన్ని జాగ్రత్తగా పెంచారండి. అయితే ఈ విషయము అతల్యాకి తెలిస్తే ఖచ్చితంగా యాజకుడైనటువంటి యెహోయాదాని, ఆయన భార్యను, ఆయన కుటుంబాన్ని సంహరిస్తాదని తెలిసినా కానీ వారు ప్రాణానికి తెగించి ఈ యాజకుడు అహజ్యా కుమారుడైనటువంటి యోవాషును సురక్షితంగా కాపాడాడు. 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతడు సైన్యాధిపతితోనూ, మంత్రులతోనూ, అధికారులతోనూ, తోటి యాజకులతో మాట్లాడి రాణి అయినటువంటి అతల్యాను పదవి నుంచి దింపి యోవాషును ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషేకం చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయము అతల్యాకు తెలిసింది. అయితే అతల్యాను చంపి యోవాషును ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఈ యాజకుడైనటువంటి యెహోయాదా బ్రతికి ఉన్నంత కాలము రాజు అయినటువంటి యోవాషు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచాడు. అతనికి 2 స్త్రీలనిచ్చి వివాహము జరిగించాడు. యెహోయాదా ఉన్నంత కాలము నీతిగా, నిజాయితీగా పరిపాలన చేస్తూ దేవుని యొక్క దృష్టిలో, మనుషుల యొక్క దృష్టిలో యథార్థంగా పాలన సాగించాడు. అయితే ఆ తరువాత యెహోయాదా చనిపోయిన తర్వాత ఈ యోవాషు అనేటువంటి రాజు భక్తిహీనుడయ్యాడు. దేవుని ప్రజలు దేవుని మార్గమును విడిచి తమకు నచ్చిన మార్గములలో నడుస్తూ దేవుని మనస్సును గాయపరిచారు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను మీరి దేవుని దృష్టిలో వారు పాపము చేసినప్పుడు అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలు తమ బ్రతుకులను మార్చుకోలేదు. అందును బట్టి దేవుడు కోపించి 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయములో 20వ వాక్యం నుంచి చదువుకుందాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడే అతని కుమారుని చంపించెను.
ఈ రోజున ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. అసలు చావవలసినటువంటి ఈ యోవాషుని బ్రతికించడమే కాకుండా అతడి 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పట్టాభిషేకం చేయడమే కాకుండా అతనికి వయసు వచ్చినప్పుడు 2 స్త్రీలనిచ్చి వివాహము చేసి అతనికి ఒక మంచి త్రోవ చూపించినటువంటి యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా దేవుడు చెప్పమన్నటువంటి మాటను అతడు చెప్పినప్పుడు సహించలేక రాళ్ళు రువ్వి చంపుటకు యోవాషు అనేటువంటి రాజు ఎలాగని అతని మనసు అంగీకరించింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా చేసినటువంటి మేలులను మరచినటువంటి వారై, చేసినటువంటి ఉపకారములను మరచినటువంటి వారై, మేలు చేసినటువంటి వారికే కీడు చేయటం, మేలు చేసినటువంటి వారికే హాని చేయటం, మేలు పొందినటువంటి ఆ వ్యక్తులకు ఎవరైతే మేలు చేశారో ఆ వ్యక్తులకే గోతులు త్రవ్వటం, వారి కుటుంబాల్లో చిచ్చులు రేపడం, వారి వ్యాపారాన్ని పాడు చేయటం, ఇట్లాంటి పనులు చేసేటువంటి వారు లోకంలో చాలామంది మనకు కనపడతారు. అయితే ఖచ్చితంగా మనము విత్తిన దాన్ని ఒక దినాన మనం కోసుకుంటాం. నీతిని కనుక మనం విత్తితే ఒక దినాన ఖచ్చితంగా నీతిని మనం కోస్తాం. ఒకవేళ దుర్నీతిని మనం విత్తితే దుష్టత్వాన్ని మనం కోసుకుంటాం, కీడును మనం ఖచ్చితంగా కోసుకుంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. యెహోయాదా కుమారుడైన జకర్యాను చంపటానికి ఏమాత్రము యోవాషు ఆలోచించలేదు. యెహోయాదా చేసినటువంటి మేలుని మర్చిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా ఒక్కోసారి మనం వెళ్తూ ఉండొచ్చు. అయితే ఒక రోజున మన నీతిని బట్టి దేవుడు మనకు తగిన ఫలము అనుగ్రహిస్తాడని మనం విశ్వసించాలి. దేవుని యొక్క వాక్యములో ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనములో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంట. అలాగనే ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడని వ్రాయబడి ఉన్నది. అలాగనే ఆదికాండము 30వ అధ్యాయములో 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాను అని వ్రాయబడి ఉన్నది. అలాగనే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యములో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సన్నివేశాలన్నింటిలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు ఆదికాండము 6వ అధ్యాయములో నోవాహు దేవునితో నడిచినటువంటి వాడని, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నయ్యుండెను అని వ్రాయబడి ఉన్నది. లోకమంతా కూడా దేవుని భయం లేకుండా, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నప్పుడు, ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడని ఒక సాక్ష్యాన్ని పొందినటువంటి నోవాని దేవుడు రక్షించాలనుకున్నాడు. కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక ఓడను సిద్ధపరచుకోమని, ఆ ఓడలో ఆయన భార్యతో పాటు ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు 8 మందిని కూడా రక్షించడానికి
దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయనతో పాటు పశువులను, జంతువులను ఆ ఓడలో దేవుడు సమకూర్చి జలప్రలయాన్ని రప్పించి లోకమంతటిని నాశనం చేసేటప్పుడు నోవా కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. నీతిగా, నిజాయితీగా, దేవుని భయము కలిగి ప్రవర్తించినటువంటి నోవాహును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఈ రోజున మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడండి. ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు మార్గంలో నడిచేటప్పుడు కాసే చెట్టు మీద రాళ్ళు విసురుతారు, కాయని చెట్టును ఎవరు పట్టించుకోరు. దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ప్రార్థిస్తూ ప్రభు మార్గంలో నడిచే వారికి కొన్ని శ్రమలు వస్తాయి. దానియేలు అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి పర్యవసానం ఏంటంటే సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడా అని మనం ఆలోచిస్తే దేవుడు విడిచిపెట్టలేదు. ప్రభు తన దూతను పంపి సింహాలు ఏ హాని కూడా దానియేలుకు చేయకుండా వాటి నోళ్లను దేవుడు మూసివేశాడు. ఈ రోజున నీ నీతికి తగిన విధంగా ప్రభు మన యొక్క నివాస స్థలమును వర్ధల చేస్తాడు. ఒక రోజున మనకి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఉన్నత స్థితికి ఆయన చేర్చబోతున్నాడు. కనుక కొంతకాలం శ్రమలు వస్తాయి, వాటిని మనం సహించాలి, వాటిని మనం భరించాలి. నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలన్నీ కూడా? నాకే ఎందుకు ఈ నిందలు? నాకే ఎందుకు ఈ అవమానాలు? అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి, నా విషయంలో ఎందుకు ప్రమోషన్ రావట్లేదని అనుకుంటున్నావేమో. అందరి వ్యాపారాలు కూడా బాగున్నాయి, నా వ్యాపారం ఎందుకు బాగోవడం లేదు? అందరి జీవితాలు బాగానే అభివృద్ధి చెందుతున్నాయి, నా జీవితం ఎందుకు అభివృద్ధి చెందలేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో తన వంతు వచ్చినప్పుడు అన్న మాట మనం జకర్యా విషయంలో చదువుతున్నాం. జకర్యాకి వంతు వచ్చినప్పుడు అతడు దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క దూత అతనికి ప్రత్యక్షమై కలగబోయే సంభవాలను తెలియజేసిన రీతిగా నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి కొదువులను, నీ జీవితంలో ఉన్నటువంటి కొరతలను ప్రభు తెరచబోతున్నాడు. నీ నీతికి తగిన విధంగా నిన్ను వర్ధల చేయబోతున్నాడు. నీ కష్టానికి తగినటువంటి ఫలమును ప్రభువు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి సహనముతో మన మారా జీవితాలను మధురముగా మార్చగలిగే శక్తి కలిగే దేవునికి, శూన్యముల నుండి సమస్తమును కలుగజేసినటువంటి ఆ దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదని మనం ఒకసారి గ్రహిద్దాం. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ పినతండ్రి పెంచి పెద్దదానిగా చేస్తే ఎస్తేరు రాజు అయినటువంటి అహశ్వరేషునకు భార్యగా, ఒక రాణిగా, ఒక చక్రవర్తినిగా దేవుడు ఆమెను ఆశీర్వదించలేదా? బానిసగా ఉంటున్నటువంటి దేశంలో దానియేలుని ప్రధానమంత్రినిగా దేవుడు చేయలేదా? ఈ రోజున దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఆయనకి సమస్తమును సాధ్యమే. వాటి కాలాల్లో, ఆయా సమయాలలో దేవుడు ఘనమైనటువంటి కార్యములను మన జీవితంలో చేస్తారు. అందుకే నిరీక్షణ మనకు కావాలి, ఓర్పు సహనము మనకి కావాలి. మనుషులు దేవుని మర్చిపోవచ్చుగాక, కానీ దేవుడు మాత్రము మనల్ని మరవడండి.
దేవుని వాక్యంలో అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే తన తమ్ముడు కొడుకైనటువంటి లోతు కాపురముంటున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను ఆకాశమందలి దేవుడు అగ్ని గంధకాల చేత నాశనం చేయాలని తలంచి ఆ పట్టణానికి తన దూతలను పంపించి ఆ పట్టణమును నాశనం చేసే ముందు ఆ పట్టణంలో నుండి లోతును ఆయన కుటుంబాన్ని బయటకు దేవుడు తీసుకొచ్చాడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతుడైన లోతును దేవుడు కాపాడాడు. అలాగుననే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారు గొడ్రాలుగా ఉంటూ భయంకరమైనటువంటి నిందలను, చేత్కారాలు, అవమానాలు వారి జీవితంలో అనుభవించారు. అయితే దేవుడు వారి మొరాలకించి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన పరిస్థితులన్నింటినీ కూడా ఒక దినాన మార్చగలిగే శక్తి కలిగినటువంటి వాడు. కనుక ప్రభునందు మనము నిరీక్షణతో ప్రభును మనం వెంబడించాలి. నిరీక్షణ కలిగినటువంటి వారమే ప్రభువును మనం అనుదినము సేవిస్తూ ప్రభు కార్యం జరిగించేంత వరకు ఓపికతో మనము ఎదురు చూడవలసినటువంటి వారము. దేవుని యొక్క వాక్యములో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచు ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనము చేసేటువంటి ఉపచారమును దేవుడు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున నీ నీతికి తగిన విధంగా నీ నివాస స్థలాన్ని ప్రభు వర్ధిల్ల చేయబోతున్నాడు. నేను ఆశీర్వదించి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాడు. నీ కన్నీళ్లు తుడిచి నేను ఆదరించబోతున్నాడు. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు మొరపెట్టే వారందరికీ ఆయన సహాయము చేసేవాడై ఉన్నాడు. కనుక ప్రభు మీద మనం భారం మోపుదాం. ఎవరు మనల్ని మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాడు. ఎవరు మనల్ని ఎడబాసినా ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాడు. ఆయన మనకు నిరంతరము తోడై ఉన్న దేవుడు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నన్నాదుకున్నావు, ఇంతవరకు నన్నాదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలైన స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యమును విన్నవారందరి జీవితాల్లో ప్రభువా శక్తివంతమైన నీ ఆత్మకార్యములు జరిగించు నాయన. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మీరు చేసిన మేలులను ఉపకారములను మర్చిపోయేది. ఈ రోజున వారిలో ఒకరి వలె మేము ఉండకుండా మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి అనుదినము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. అనేక మంది నిన్ను మరచి నిన్ను విడిచి ప్రభువా ఈ లోకములో తిరుగుతూ ఉన్నారు. అయితే నీ పిల్లలమైనటువంటి మేము నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరిస్తూ పాటిస్తూ నమ్మకంగా నీ అడుగుజాడలో నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో నాయన ఆ యొక్క పాయిజన్ గ్యాస్ వెలువడి 12 మంది నాయన చనిపోయి ఉన్నారు. చనిపోయినటువంటి వారిని బట్టి వారి కుటుంబాలు బహు దుఃఖములో ఉన్నారు ప్రభువా. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని వేదనను మేము తొలగించలేము, కానీ వారి పక్షంగా ప్రార్థిస్తుండగా ఆప్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాల యొక్క హృదయ వేదన మీ నామాన్ని బట్టి తొలగించండి, ఆదరణ కలిగించండి. అనేక మంది ప్రభువా వెంటిలేటర్ మీద ఉన్నారు, అనేక మంది ప్రథమ చికిత్స చేయించుకుంటూ ఉన్నారు ప్రభువా. వారందరూ త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి చేరులాగున్న ప్రభువా వారిని నీ యొక్క నీతి అనే హస్తముతో ముట్టి స్వస్థపరచండి. నీ దక్షిణ హస్తమును వారి మీద చాపి వారిని ఆశీర్వదించండి. వారికి సేవ చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది అంతటినీ మీరు దీవించండి. ఇప్పటికే ప్రభువా కరోనా వైరస్ను బట్టి 3 లక్షల మంది వరకు చనిపోయి ఉన్నారు. ఇంకొన్ని అనేక మంది వైరస్ బారిన పడి హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. అనేక మంది క్వారంటైన్లో ఉంటున్నారు ప్రభువా. వారందరినీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థత పొంది వారు క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యేలాగా నా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒక పక్క పోలీసు వారు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, న్యూస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రభువా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అయితే వారిని వారి కుటుంబాలను దీవించు నాయన. వారి కుటుంబాలకు ఈ వైరస్ సోకకుండా కాపాడండి. వైరస్ ప్రభావమును శాశ్వతంగా మీరు లయము చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా ఈ వాక్యమును విన్న వారందరి హృదయాల్లో 100 నీ వాక్కును ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి విడిచిన, తండ్రి మరచిన, నీవు మమ్మలను మరువని దేవుడువు నాయన. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు.
నిరంతరము నీవు మాకు తోడై ఉన్న దేవుడు ప్రభువా. యోసేపునకు తోడై ఉన్న దేవా, యాకోబునకు తోడై ఉన్న దేవా, అబ్రహామునకు తోడై ఉన్న దేవా, మాకును నీవు తోడై ఉండి ఏ కీడులు ఆపదలు మా దరి చేరకుండా మీరే మమ్మలను నిరంతరము సురక్షితంగా కాపాడమని ప్రభువా నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు సర్వ యుగములు ఆరోపించుకుంటూ యేసునామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ వాక్యమును వింటున్నటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు, సకల లోక పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.